దీనికోసం మనం జైపూర్ రానవసరం లేదు. మనం హైదరాబాద్ లోనే ఎన్నో ఏరియాస్ లో మనకి ఈ యొక్క సెటప్ ఉంటుందో మన గవర్నమెంట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది. ఒక టైర్ దీని మీదకి వెళ్తుంది అండ్ ఒక్కొక్క టైర్ దీని కిందకు ఉంటుంది అనమాట. చూడడానికి ఏముంది వేరే చిన్న గడ్డనే కదా అన్నట్టు అనిపిస్తుంది కానీ కాదు, లోపల కూర్చుంటే ప్యాక్ అయిపోవాలన్నమాట. ఈ రేంజ్ ఇంక్లైన్ అంతా వెహికల్ అంటే మొత్తం ఇట్లా ఉంటుంది. అమేజింగ్ వ్యూ ఉంటుంది. ఒకవేళ బయట నుంచి ఎవరైనా చూస్తున్నారంటే ఏది నువ్వు ఆడ కూర్చుంటే ఇంకోరు ఇక్కడ కూర్చుంటారు, అది ఇట్లా బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఆ వాటర్ ఎప్పటికప్పుడు వీళ్ళు ఫిల్ చేస్తూనే ఉంటారు, మనం తీస్తూనే ఉంటాం బయటకి. వాటర్ చాలా హార్డ్ గా హిట్ అయినప్పుడు నీకు రేడియేటర్ లో ఫిన్స్ బెండ్ అయిపోతాయి, నెంబర్ ప్లేట్లు ఇరిగిపోతే అప్పుడప్పుడు బంపర్లు కూడా ఊడ్చొస్తాయి. ఏదైతే ఛాలెంజెస్ పెట్టారో దానికంటే బిగ్గెస్ట్ థింగ్ ఇదే, జైంట్ స్వింగ్ అని పిలుస్తాం. ఇక్కడ అంతా నీకు లెఫ్ట్ ఇంక్లైన్ అవుతుంది, రైట్ ఇంక్లైన్ అయ్యి మనం ఈ యొక్క అబ్స్టాకిల్ కూడా దాటేసి వస్తాము. అసలు నడిపి పైకి వెళ్తుంటే ఇక నీకు ఏమి కనబడదు కళ్ళకి, డైరెక్ట్ ఆకాశమే. ఎవ్రీ డ్యామ్ కార్ కి ఈ యొక్క ఫీచర్ అయితే ఉంటుంది. నాకు పిచ్చి హైలెక్స్ అంటే అది ఎందుకు అని చెప్తేనైతే నేను ఆన్సర్ ఇవ్వలేను, ఎందుకంటే నాకు కావాల్సింది పికప్ ఎండ్ ఆఫ్ ది డే. అది వాడినా వాడకున్నా నాకు ఏవైతే కావాలో నేను కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోతా ఉంటా. నేను ఇంకా బుక్ చేసి దాన్ని క్యాన్సిల్ చేసిన. కాబట్టి ఇది ఒక ఫ్రెష్ వెహికల్, అమేజింగ్ హెడ్ టర్న్స్ అయితే అయితే మన హైదరాబాద్ లో అయితే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఎవరెవరికి ఉంటారు ఇది ఏంటి అనేది. సేమ్ చాసీ, సేమ్ ఇంజన్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ కాబట్టి స్పోర్ట్ లో ఉంది బండి. బస్సుని చూడండి ఎట్లా ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు. రోర్ అయితే ఉంది, మంచి అరుస్తుంది బండి. మాకు చెప్పిందా నేను నీకు చెప్తున్నా, ఎందుకంటే నేను అదే మెయింటైన్ చేస్తుంటే. వెనక మా వాళ్ళు ఉన్నారు మర్చిపోయినా, ఇంజన్ రాగానే అట్లా ఉంటుంది చేతులకి. మీ వల్ల ఇంత దూరం వచ్చాను, నాకు చాలా ఫేవరెట్ అయిన వెహికల్ ని మీరు ఉన్నారనే మన కంపెనీ వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకోవడం జరిగింది. మనమైతే కొత్త హైలెక్స్ ఆన్ చేయబోతున్నాం. లెట్స్ సీ ఎట్లా అవుతుందో. వాహ్, కానీ ఆ ఫీల్ మిస్ అవుతుంది. ఇంజన్ ఆన్ చేసినప్పుడు ఇట్లా గేర్ అవుట్ ఊగేది కదా, ఆ ఫీల్ అయితే మిస్ అయిపోయినాం. సో మనమైతే ఈ యొక్క వెహికల్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎటువంటి ఇంజన్ మార్చడం అయితే జరగలేదు, హైబ్రిడ్ కూడా తీసుకురాలేదు. అదైతే నియో డ్రైవ్ వచ్చిందో మన ఫార్చునర్ లో అది కూడా లేదన్నమాట. సో ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో ఇది ఒక గ్లోబల్ డీజిల్ ఇంజన్, GDE ఇంజన్ అని పిలుస్తారు. సో ఎప్పటి నుంచో ఫార్చునర్స్ కి, హైలెక్స్ కి వీళ్ళు ఇదే వాడుతున్నారు. ఇప్పుడు కూడా ఇదే 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ అయితే మనం నడుపుతున్నాం. ఇప్పుడు రిఫైన్ ఉందా అంటే ఆబ్వియస్లీ ఆ ఇంజన్ అయితే తీసుకొచ్చి ఈ కార్లో పెట్టారు కాబట్టి నీకు బేసిక్గా స్మూత్ రైడ్ అయితే ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఏదైతే సస్పెన్షన్స్ ఉన్నాయో ఈ యొక్క వెహికల్ తో పాత వెహికల్ తో కంపారిజన్ లైట్ గా ట్విక్ చేసిరు అన్నమాట. కాకపోతే ఎంత బటరీ స్మూత్ గా వెళ్ళిపోతుందంటే బండి ఇట్లా యాక్సిలేషన్ ఇంకా జామని వెళ్ళిపోతుంది వెహికల్. సో దీని యొక్క పవర్ ఫిగర్స్ వస్తున్నైతే నీకు సేమ్ టు సేమ్ ఉన్నాయి. 204 HP అన్నమాట అండ్ 500 Nm టార్క్. బేసిక్గా ఈ యొక్క వెహికల్కి కావాల్సిన ముఖ్యమైన థింగ్ ఏంటంటే దీని టార్క్. ఏదైతే 500 Nm ఇచ్చారో అమేజింగ్ జాబ్ చేయబోతుంది. 500 Nm టూ హెవీ అన్నమాట. సో ఆ ఒక ఏదైతే డెలివరీ ఇస్తుందో ఇది ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలుగుతుంది. వెహికల్ ఇది నడపాలంటే మెయిన్గా ఏంటంటే అన్ని వెహికల్స్ కంటే ఈ యొక్క వెహికల్ పొడుగు ఎక్కువ. సో ఎస్టిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్చునర్ కంటే లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎస్టిమేషన్ ఉండాలి. అండ్ ఎక్కడైనా పార్క్ చేయాలన్నా ప్రీ ప్లానింగ్ ఉండాలన్నమాట మనకి. ఆ సార్లే ప్లేస్ దొరుకుతుందిలే అని పోతేనైతే గాన్ కేసు. ఎందుకంటే ఈ బండి పెట్టడం కంటే ఇంకో 2 బండ్లు పెట్టుకోవడం వాళ్ళకి ఫ్రీ ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ బ్రేకింగ్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎందుకంటే పాత వెహికల్ లో అసలు బ్రేకింగ్ చాలా వర్స్ట్ ఉంటుంది. ఈ వెహికల్ లో మాత్రం నీకు బ్రేకింగ్ చాలా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంది. మరి ఇంప్రూవ్మెంట్ చేశారా లేదా తెలియదు. గ్లోబల్ వేరియంట్ లో నీకు మళ్ళీ 4 డిస్క్ బ్రేక్స్ తో వస్తుంది వెహికల్. కాకపోతే ఇక్కడ మళ్ళీ అట్లా ఏం లేదు, ఫ్రంట్ మాత్రమే డిస్క్. వేరే వచ్చేసి వీళ్ళు డ్రమ్ బ్రేకే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయినా, ఈ వెహికల్ కి గ్లోబల్ వేరియంట్ కి ఏం తీసేసారో చూద్దాం. ఆ గ్లోబల్ వేరియంట్ కి వెళ్లే ముందు ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు సేల్ లో ఉందో దానికి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ నీకు ఏదైతే ఏసీ యూనిట్ కనబడుతుందో ఇది కంప్లీట్ గా మాన్యువల్ ఇచ్చారు కదా. సో నీకు 2 పోయినాయి దీంట్లో. ఒకటి వచ్చేసి ఆటో ఏసీ పోయింది, సెకండ్ వచ్చేసి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా తీసేయడం అయితే జరిగింది. అదొకటి తీసేశారు. ఎలక్ట్రానిక్ సీట్స్ తీసేశారు. లెదరేట్ సీట్స్ తీసేసి ఈ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వీళ్ళు పట్టుకురావడం అయితే జరిగింది. మెయిన్ గా నీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది లేనే లేదు. వెరీ ఫస్ట్ టైం వీళ్ళు 4x2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ బేస్ వేరియంట్ నుంచి అయితే నీకు ఒక వేరియంట్ పర్చేస్ చేసుకోవడానికి అవైలబుల్ అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ నీకు ఏదైతే హైట్ నుంచి నడుపుతా ఉంటావో ఆ ఒక ఫీల్ కానీ అవన్నీ కానీ ఇస్తుంది. యూటిలిటీ కూడా నువ్వు 500 kg వరకు ఇంకా వేసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇంకో ఎక్కువ వేసినా కూడా ఏం అవ్వకపోవచ్చు, కానీ 500 kg అయితే పేలోడ్ వేసుకోవచ్చు అనమాట. ఎంత చక్కగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. క్యాంపర్ సెటప్స్ వచ్చేసినాయి ఇప్పుడు, అవన్నీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. రూమ్ మాత్రం ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. అంటే ఒక మోడర్నైజ్డ్ టొయోటా వెహికల్ నడుపుతున్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే దీనికి బిఫోర్ మనం ఏదైతే హైలెక్స్ నడిపామో, ఫార్చునర్ నడిపామో, ఇన్నోవా నడిపామో, ఏదైతే దీని బిఫోర్ క్రిస్టా ఉందో, ఫార్చునర్ ప్రస్తుతం ఏదైతే ఉందో అది కొంచెం అవుట్డేటెడ్ డిజైన్స్, స్టీరింగ్ కానీ డాష్ బోర్డ్ కానీ. ఇది మాత్రం చాలా ఫ్రెష్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. హైలెక్స్ లో నీకు చూస్తేనైతే కంప్లీట్ గా ఫస్ట్ బ్లాక్అవుట్ ఏరియా, ఇదంతా బ్లాక్అవుట్ ఏరియానే. అండ్ ఎక్కడికక్కడ నీకు మంచి రఫ్ మెటీరియల్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ డర్ట్ కానీ డస్ట్ కానీ ఏది పడినా కూడా ఈజీగా క్లీన్ చేసుకొని నీ యొక్క జర్నీని ఎక్కడ ఛాలెంజింగ్ చేయకుండా వెహికల్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ నీకు స్టోరేజ్ ఏరియాస్ కూడా చూస్తేనైతే
ఎంత బ్యూటిఫుల్ గా డాష్ బోర్డ్ లో డ్యూయల్ స్టోరేజ్ ఏరియాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఇనఫ్ ప్లేసెస్ అయితే పెట్టుకోవచ్చు. హ్యాండిల్ బార్స్ మంచిగా లోపల రావడానికి. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మెయిన్ గా నీకు నైట్ టైమ్స్ లో ఇబ్బంది ఒక దగ్గర అవుతుంది ఏంటంటే, ఈ యొక్క మిర్రర్ ఏదైతే ఉందో ఇది ఒక నార్మల్ మిర్రర్ అయితే పెట్టారన్నమాట IRVM కి. ఆటో డిమ్మింగ్ IRVM ఈ యొక్క వెహికల్ లో లేదు, అది కూడా తీసేయడం జరిగింది కాస్ట్ కటింగ్ కోసము. ఇఫ్ ఇన్ కేస్ నీకు కళ్ళలోకి కొడుతుందంటే ఈ యొక్క నాబ్ ని ఇట్లా అంటే ఆ రిఫ్లెక్షన్ మనకి పడకుండా అది మామూలు ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఎవ్రీ డ్యామ్ కార్ కి ఈ యొక్క ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క వెహికల్ లో నీకు బేసిక్ గా నీకు డ్రైవ్ మోడ్స్ కూడా ఉంటాయి కదా, అట్లానే నీకు ఆబ్వియస్లీ ఇది ఒక 4x4 కాబట్టి మనకి ఇక్కడ 2H 4H అండ్ 4L కూడా ఉంది. బేస్డ్ అపాన్ డిమాండ్ మనం ఇవైతే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆన్ ద గో 2H ఇంకా 4H అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇట్లా 2H ఇంకా 4H అయితే షిఫ్ట్ చేయొచ్చు. 4L వేయాలంటే వెహికల్ ఆపాలి, వెహికల్ న్యూట్రల్ వేయాలి, దీన్ని పుష్ చేసి కింద కంటేనే 4L అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ నీకు 2H 4H 4L ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటేనైతే బేసిక్ గా ఇప్పుడు మనము 4 వీల్స్ కదా, 1 2 3 4, సో దాన్ని హెచ్ ఫిగర్ లాగా వేసుకోండి. ఇప్పుడు 2H అంటే ఏంటంటే ఓన్లీ 2 వీల్స్ కి మాత్రమే పవర్ వెళ్తుంది, అదేంటి బ్యాక్ కి వెళ్తుంది అనమాట. ఇది ఇంజన్ ఉంటుంది, సో రేర్ వీల్ డ్రైవ్ అని పిలుచుకోవచ్చు. 4H కి ఎప్పుడైతే నువ్వు షిఫ్ట్ చేస్తావో ఆ మొత్తం 4 టైర్స్ కి ఇది ఈక్వల్ గా పవర్ పంపిస్తుంది. సో దట్ నీకు ఎటువంటి గోతులో ఉన్నా లేకపోతే ఎటువంటి రఫ్ సర్ఫేస్ లో ఉన్నా మనం ఈజీగా బయటకు వచ్చేయచ్చు. 4L అనేది ఏంటంటే అది ఇక్కడ నీకు స్పీడ్ అనేది పోదు కానీ వెహికల్ హైయెస్ట్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ కొండలు రప్పలు రాళ్ళు ఉన్నాయి చూడండి, అవి ఎక్కాలన్నా లేకపోతే అలాంటి స్టీప్ నుంచి బయటపడాలన్నా నీకు హెవీ టార్క్ చాలా అవసరం పడుతూ ఉంటుంది. అలాంటి టైంలో వీళ్ళు 4L వేసి బయటకు తీసుకొస్తారు. 4L లో నీకు ట్రాక్షన్ కూడా ఆఫ్ అయిపోతుంది. అండ్ డిఫరెన్షియల్ లాక్ కూడా ఎటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మట్టిలో ఇరికిపోయింది కారు, 4H చేసినా బయటకు వస్తలేదు, 4L వేసినా బయటకు వస్తలేదు. డిఫరెన్షియల్ లాక్ చేస్తే ఏంటంటే ఎక్కడ పవర్ ఇవ్వాలో అక్కడ ఇచ్చి మిగతా ఏరియాస్ లో పవర్ పోకుండా ఆ వెహికల్ ని మోస్ట్లీ బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సస్పెన్షన్ చూస్తేనైతే వెనక మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు కూర్చున్నారు, ఫరక్ కూడా పడతలేదు బండికి, ఎందుకంటే పెద్దగా వెయిట్ కాదు కదా. సో మినిమం 100 kgs అలాంటి ఏంటంటే వీళ్ళు అనడం కొంచెం సాఫ్ట్ అవుతుంది వెహికల్ అండ్ మంచి స్మూత్ రైడ్ అయితే కొట్టచ్చు. ప్రస్తుతం అయితే నీకు ఆబ్వియస్లీ చిన్న చిన్న రాయిని కూడా ఎత్తే నీకు ట్రై చేస్తూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే లీఫ్ స్ప్రింగ్స్ కాబట్టి నీకు ఖచ్చితంగా హెవీ లోడ్ పడితేనే అవి కొంచెం ఎలాంగేట్ అయ్యి మనకి ఆ ఒక స్టెబిలిటీని అయితే ఇస్తాయి. ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్స్కి రోల్ ఓవర్ అయితే ఉంటుంది. సో రోల్ ఓవర్ అవ్వకుండా ఉండాలి అంటే స్ట్రైట్ రోడ్స్లో కేర్ఫుల్గా పోవాలంతే, దాని మించి ఇంకేం లేదు. అండ్ దీంట్లో వీళ్ళు డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ అయితే ఇచ్చారు మనకి. సో డ్రైవ్ మోడ్స్ త్రూ నీ యొక్క జర్నీలో నువ్వు మార్చుకుంటూ ఉండొచ్చు. స్పోర్ట్ మాత్రం నిజంగా రాకెట్ లాగానే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తారు, డ్రైవ్ మోడ్ నొక్కిన స్పోర్ట్లో ఉంది బండి. ఇప్పుడు బస్సుని చూడండి ఎట్లా ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు. రోర్ అయితే ఉంది, మంచిగా అరుస్తుంది బండి. ఆహాహా ఓకే, వెనక మా వాళ్ళు ఉన్నారు మర్చిపోయినా, ఇంజన్ రాగానే అట్లా ఉంటుంది చేతులకి. సో ఫస్ట్ దీన్ని నార్మల్ మోడ్ వేసేస్తా. మెయిన్గా ఏంటంటే మేజర్ చేంజ్ పాత కార్కి ఈ కార్కి, పాత కారు నీకు హైడ్రాలిక్ స్టీరింగ్ ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఇవ్వడం వల్ల మంచి ఈజీగా నడుపుకోవచ్చు వెహికల్ని. రన్నింగ్లో నీకు కొంచెం ఈజీగా ఉంది కానీ ఎప్పుడైతే స్టేషనరీ ఉంటుందో లైట్గా హార్డ్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. పాత వెహికల్ కంటే చాలా ఇంప్రూవ్ చేశారు ఈ వెహికల్ని. సో నువ్వు అంటే బేసిక్గా నార్మల్గా ఏవైతే నువ్వు రెగ్యులర్గా డ్రైవ్ చేస్తుంటావు కార్స్, అది ఎంత ఈజీగా అయితే నడుపుతావో అంతే ఈజీగా ఈ కార్ని కూడా నడుపుకోవచ్చు. సో ఇది ఒక మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు, డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. దూరం పోతున్నప్పుడు అక్కడ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ పని చేయాలంటే నీకు స్ట్రెస్ అవుతాం కదా, సో ఆ ఒక్క పని నీకు ఇక్కడ కూడా తగ్గించారు ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఇచ్చి. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు కొత్త మోడల్ తీసుకోవడానికి. బోల్డెన్ పాయింట్స్ ఉన్నాయి. పాత ఇప్పుడు ఆ వెహికల్ నచ్చిన వాళ్ళు లేకపోతే ఆ వెహికల్ లో నీకు లుక్స్ నచ్చక ఇది నచ్చక అది నచ్చక తీసుకోరు చాలా మంది. ఇది మాత్రం ఒక మోడర్నైజ్డ్ వెహికల్, అంటే ఈ రోజు 2026 కి తగ్గట్టు ఈ యొక్క వెహికల్ ని చేంజ్ చేసి తీసుకోవడం జరిగింది. మోస్ట్లీ ఇట్లాగే వస్తుంది బ్రో, ఫార్చునర్ కూడా అంటారు. ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే, ఇదే స్టీరింగ్ కనబడుతుంది ఖచ్చితంగా, దానికైతే మనం వేచి చూడాలి. హైలెక్స్ చాలా మందికి ఇష్టం, నాకు కూడా పిచ్చి, నేను ఇంకా బుక్ చేసి దాన్ని క్యాన్సిల్ చేసిన. ఎందుకు అంటే దానికి సెవెరల్ రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే పార్కింగ్ అండ్ యూసేజ్. అంటే మనం నిజంగా ఎవ్రీడే యూజ్ చేస్తామా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. వీళ్ళు ఏదైతే బేస్ వేరియంట్ తీసుకొచ్చారో అది కూడా 4x2, అది పికప్స్ జనాలు కొనుక్కుంటారు, ట్రాన్స్పోర్ట్కి వాడతారని ఆలోచన తీసుకొచ్చారు. ఏదైతే మనకి ఇసుజులో కమర్షియల్ వెహికల్ ఒక వేరియంట్ వదిలేశారు కదా, అట్లా తేవడం అయితే జరిగింది. చూద్దాం దాని సేల్స్ ఎట్లయితాయో. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ యొక్క వీడియోని ఫుల్ ఇంట్రెస్ట్ తో చూస్తున్నట్టయితే ఆబ్వియస్లీ నేను
హైఫై కొట్టుకోవచ్చు. ఎందుకంటే నాకు పిచ్చి హైలెక్స్ అంటే అది ఎందుకు అని చెప్తేనైతే అది నేను ఆన్సర్ ఇవ్వలేను. ఎందుకంటే నాకు కావాల్సింది పికప్ ఎండ్ ఆఫ్ ది డే, అది వాడినా వాడకున్నా నాకు ఏవైతే కావాలో అది కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోతా ఉంటా. చాలా మటుకు మనం ఎన్నో కార్లు నడుపుకుంటాం కదా వీళ్ళవి. కాకపోతే మేజర్ చేంజ్ ఏంటంటే క్యాబిన్ నాయిస్ మాక్సిమం మైనస్ చేస్తారన్నమాట. ఇప్పుడు వెహికల్ ఇంజిన్ ఆన్ ఉంది, నేను దగ్గర 80 స్పీడ్ లో ఉన్నా, స్మూత్ బటర్ స్మూత్ లాగా వెహికల్ అయితే వెళ్తుంది, మంచి రోడ్ కత్తుకొని. కానీ ఇంజన్ సౌండ్ అయితే మనకు ఆ రోర్ కూడా వస్తలేదు. ఒకవేళ రావాలంటే కొంచెం సైలెంట్ ఏరియాలకు వెళ్తేనైతే నీకు ఆ సౌండ్ ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు హై డిమాండ్ పెడితేనైతే నీకు లైట్ గా సౌండ్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్మూత్ గా వెళ్తున్నాం కాబట్టి సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు మనం 80లో ఉన్నాం, నాకు కొంచెం హై స్పీడ్ బాగుంది, దాని మన యాక్సిలేషన్ నొక్కినా లైట్ గా నీకు సౌండ్ వినబడుతుంది. పెట్రోల్తో కంపేర్ చేస్తున్నైతే ఇంచుమించు వీళ్ళు మేనేజ్ చేసిరు ఆ ఒక సౌండ్ని మ్యాక్సిమం క్యాబిన్లో పాటు రాకుండా ఉండడానికి. ఏదైతే ఇన్సులేషన్ అవన్నీ ఉంటాయో అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక అన్యాయం ఎవరికైనా జరిగిందంటే రేర్ ప్యాసింజర్స్కి. ఎట్లా అంటే చూస్తే పాపం వాళ్ళు వెనక కూర్చుంటారు, వాళ్ళు రిక్లైన్ కూడా ఉండదు ఆ హైలెక్స్లో. బయటకు వెళ్ళి ఏదో ఆల్టర్నేషన్ ఏదో చేపిస్తారు, ఎన్నో డిగ్రీస్ మార్చుకుంటారు కదా. అట్లీస్ట్ వాళ్ళకి రేర్ ఏసీ వెన్స్ ఇస్తారేమో అనుకున్నా. ఇక్కడ చూడండి కావాలంటే కింద ఎటువంటి రేర్ ఏసీ వెన్స్ లేవు, పిల్లర్స్కి లేవు, పైన లేవు, ఓన్లీ 2 టైప్స్ చార్జర్లు ఇచ్చారు అంతే. దాని మించి మళ్ళీ పాపం వాళ్ళ వెనక వాళ్ళకి అన్యాయమే జరిగింది అంతే, దాని మించి ఇంకేం లేదు. ఒకవేళ ఏసీ వాళ్ళకి కావాల్సిన వస్తే ఈ మిడిల్ వే ఇలా గాల్లోకి పెట్టి బ్లోవర్ పెంచుతేనైతే వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే అది కూడా పోదు. సో బేసికల్గా ఈ చిన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కంపెనీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది అని కోరుకోవాలి మనము నెక్స్ట్ వచ్చే వెహికల్స్ తోటి. ఎందుకంటే అవి బేర్ మినిమం అవి చూడాలి. మరి అది ఆబ్వియస్లీ తేరు, ఎందుకంటే ఆల్రెడీ వెహికల్ లాంచ్ అయిపోయింది కాబట్టి. వెహికల్ మాత్రం ఎప్పుడైతే షోరూమ్కి వస్తుందో టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ వాళ్ళు రెడీగా పెడతారో ఖచ్చితంగా వెళ్ళి డ్రైవ్ చేయండి. ఎందుకు అంటే 2026లో ఇంత ఎప్పటి నుంచో వాడుతున్న ఇంజన్ కూడా ఇంత బటరీ స్మూత్ ఫీలింగ్ అయితే చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ రోడ్స్ కూడా మన అదృష్టానికి బాగున్నాయి. నార్మల్గా వచ్చేటప్పుడు అయితే అంత మంచిగా లేకుండే, అది ఇప్పుడైతే ఈజీగా అసలు. సో ఈ యొక్క వెహికల్ కానీ నువ్వు కానీ కొనాలనుకుంటే ఎక్కడికి పోతావు, అసలు నీ ప్లాన్ ఏంది, అండ్ ఈ యొక్క వెహికల్ ఎవరెవరికి ఫేవరెట్. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్కి చాలా లేట్గా వచ్చింది, కానీ ఆబ్వియస్లీ వేరే మార్కెట్స్కి కొన్ని డికేడ్స్ నుంచి తెలుసు వాళ్ళకి ఇవ్వండి దీని యొక్క క్యాపబిలిటీస్. కాకపోతే ఇది ఒక ఫ్రెష్ వెహికల్, అమేజింగ్ హెడ్ టర్న్స్ అయితే అవుతాయి మన హైదరాబాద్లో అయితే. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఎవరెవరికి ఉంటారు ఇది ఏంటి అనేది. నెక్స్ట్ మనం ఇప్పుడైతే కంప్లీట్గా హైవే మీద నడుపుతున్నాం. ఇంతకుముందు అంతా ప్యాచ్ వర్క్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ రోడింగ్ సెటప్ అయితే పెట్టారన్నమాట దీని క్యాపిటల్స్ చూపించడానికి. ఎండ్ ఆఫ్ ద డే పాత వెహికల్ ఎవరైతే ఆఫ్ రోడింగ్ చేశారో యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఒక వెహికల్ ఇవ్వబోతుంది. కాకపోతే నేను ముందున్న ఏవైతే కళ్ళకు కనబడుతున్న వస్తువులు ఉన్నాయి ఒకటి మారినాయి అంతే. సేమ్ చాసీ, సేమ్ ఇంజన్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. కాబట్టి యూ ఆల్రెడీ నో అక్కడ పోయిన తర్వాత అసలు ఎలాంటి ఫీల్ తీసుకుంటాం అనేది. బేసిక్గా మనము ఫార్చునర్ కానీ హైలెక్స్ కానీ కొనేది ఎందుకు, స్టాండ్ అపార్ట్ అంటే అన్ని కార్స్ చేయలేనివి ఈ యొక్క కార్ చేస్తుందనే కదా. సో అసలు ఈ కారు నార్మల్ కార్ కంటే ఇంకా ఎక్కువ ఏం పర్ఫామ్ చేస్తుందని చూపించడానికి బేసిక్గా ఇది ఒక ల్యాడర్ ఫ్రేమ్ చాసీ అండ్ దీని యొక్క యాక్సిల్ ఆర్టికులేషన్ అని, దాని యొక్క ఏదైతే 4x4కి ఏవైతే మోడ్స్ ఇస్తారో అవన్నీ అసలు ఎట్లా వాడతామో దానికి మనం ఛాలెంజ్ చేసుకోవడానికి వీళ్ళు ఏంటంటే ఇక్కడ కనబడుతున్న ఈ యొక్క మొత్తం ఏరియా అంతా డిగ్ చేసి డిఫరెంట్ ఆబ్స్టాకిల్స్ అయితే వీళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. సో బేసిక్గా బొమ్మ చిన్న ఏదో ఇలా కనబడుతుంది కానీ అసలు ఇట్లా కానే కాదు. ఇక్కడ చూస్తున్నైతే నువ్వు వెహికల్ని ఇక్కడ నీకు ఏదైతే ఈ ప్యాచ్ కనబడుతుందో వెహికల్ మనం స్ట్రైట్గా పెట్టుకుంటాము. స్ట్రైట్ అండ్ 4Hలో అయితే వెహికల్ ఉంటుంది, అంటే 4x2లో నడపము, ఓన్లీ 4Hలో పెడతాం. సో దట్ పవర్ ఆల్ 4 వీల్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే దానికి ఛాలెంజెస్ మనం డే 1 నుంచి అంటే ఇక్కడ నుంచి ఇస్తున్నాం కాబట్టి. సో కోన్స్ అయితే పెట్టడం జరిగింది, దాన్ని దాటకుండా వెళ్ళాలి. వెహికల్ని ఎప్పటికప్పుడు మనం స్టీరింగ్ స్ట్రైట్ పెట్టుకొని ఈ ఏదైతే ఇంక్లైన్ కనబడుతుందో ఒక టైర్ దీని మీదకి వెళ్తుంది అండ్ ఇంకో టైర్ దీని కిందకు ఉంటుంది అన్నమాట. చూడడానికి ఏముంది వేరే చిన్న గడ్డనే కదా అన్నట్టు అనిపిస్తుంది, కానీ కాదు, లోపల కూర్చుంటే ప్యాక్ అయిపోవాలన్నమాట. వెహికల్ ఇట్లా ఉండాల్సింది కంప్లీట్గా ఇంక్లైన్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ తగ్గట్టు. సో అట్లా వెళ్తూ నీకు ఏంటంటే నీకు అసలు వెహికల్ అంత ఇంక్లినేషన్లో కూడా ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఈ యొక్క ప్యాచ్ ఏదైతే సైడ్ ఇంక్లైన్ త్రూ ఉందో దాని గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూస్తేనైతే చాలా మటుకు బాగా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అన్నమాట ఇది. యాక్సిల్ ఆర్టికులేషన్ పిలుస్తాము. మనం ఏవైతే యాక్సిల్స్ ఉంటాయో అవి ఎట్లా యాక్షన్ తీసుకుంటే ఈ యొక్క ఏదైతే సెటప్ ఉందో గోతులు ఉన్నాయి కదా చాలా డెప్త్గా అయితే ఉంటాయి గోతులు. మనము ఇక్కడనే వెహికల్ని ఆపి మనం న్యూట్రల్లో పెట్టి దాన్ని ఇట్లా కింద పుష్ చేసి 4L అయితే వేయడం జరుగుతుంది. ఒక కాసేపు అయితే ఆగాలి, మనకు ఒకసారి ఇండికేషన్ వస్తుంది అనమాట 4L అని. అప్పుడు మాత్రమే మనము ఈ యొక్క యాక్సిల్ ఆర్టికులేషన్ని మనము దాటుకొని బయటకు వెళ్ళడం అయితే జరుగుతుంది. దీంట్లో ఒక యాక్సిల్ పడుతుంది, ఒక యాక్సిల్ రోడ్ మీద ఉంటుంది, మొత్తం ఇట్లా ట్విస్ట్ అయితే ఉంటాయి, మస్తు అనిపిస్తూ ఉంటుంది. సో మనం నెక్స్ట్ అబ్స్టాకిల్ వచ్చేసి రంబుల్ స్టెప్స్. దీనికోసం మనం జైపూర్ రానవసరం లేదు, మనం హైదరాబాద్లోనే ఎన్నో ఏరియాస్లో మనకి ఈ యొక్క సెటప్ ఉంటుందో మన గవర్నమెంట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది. జస్ట్ నీ దగ్గర హైలెక్స్ ఫార్చ్యూనర్ ఉంటే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బేసిక్ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు చూస్తేనైతే ఇక్కడ మొత్తము చెట్టు కంబాలు వేసేసారు మొత్తం అంతా.
దగ్గర దగ్గర నీకు 6 ఉన్నాయి అన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ నీకు మన సస్పెన్షన్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. వెహికల్ లోడ్తో లేదు కాబట్టి నీకు కొంచెం ఎత్తేస్తుంది, కానీ నార్మల్గా నేను అసలు ఎటువంటి యాక్సిలరేషన్ నీకుండానే 500 న్యూటన్ టార్క్ దాని వర్కౌట్ చేసుకుంటూ చాలా ఈజీగా మనల్ని ప్యాచ్ త్రూ అయితే బయటకు తీసుకొచ్చేస్తుంది. సో ఇది ఎందుకు చేస్తున్నాము అంటే జస్ట్ సింపుల్, జస్ట్ టు అండర్స్టాండ్ యువర్ సస్పెన్షన్. ఇక్కడ కనబడుతుంది సైడ్ ఇంక్లైన్ నెగటివ్ అని పిలుస్తారు. చాలా డేంజర్ ఇది చేయాలంటే. సో వీళ్ళు ఒక ఐరన్ స్ట్రక్చర్ అయితే పెట్టడం జరిగింది సో దట్ వెహికల్ మ్యాక్సిమం ఇంక్లినేషన్కి వెళ్ళిపోతుంది ఇక్కడ. అండ్ ఆ టైంలో నీకు బేసిక్ ఏంటంటే చాలా ఒకవేళ ప్రాక్టీస్ లేకపోతే వెహికల్ ఎక్కడ ఇట్లా పడిపోతుందా అనిపిస్తుంది, కానీ అసలు అట్లాంటివి ఏం లేవు. యాక్సిల్ ఆర్టికులేషన్ తోటి చాలా ఈజీగా వితౌట్ ఎనీ యాక్సలరేషన్ 4L అంటే 4 లోలో హైయెస్ట్ టార్క్ వెహికల్లో ప్రొడ్యూస్ చేసుకుంటూ ఈ యొక్క అబ్స్టకల్ అనేది దొరుకుతుంది ఈజీ. ఇప్పుడు మనం టైర్ ఎక్కడైతే నడుస్తున్నానో రైట్ సైడ్ టైర్ దీని మీద ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తము అక్కడ ఉంటుంది అన్నమాట. సో ఈ రేంజ్ ఇంక్లైన్ అంతా వెహికల్ అంటే మొత్తం ఇట్లా ఉంటుంది. అమేజింగ్ వ్యూ ఉంటుంది. ఒకవేళ బయట నుంచి ఎవరైనా చూస్తున్నారంటే అండ్ డ్రైవింగ్ చేసేటోళ్ళకి మాత్రం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా టొయోటా అది డ్రైవ్స్ అయితే ఉంటాయి కదా హైదరాబాద్ లో, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సీసా. మనం అందరం చిన్నప్పుడు పార్కులలో కానీ స్కూళ్ళలో కానీ పెడుతుంటారు చూడు, ఏది నువ్వు ఆడ కూర్చుంటే ఇంకోరు ఇక్కడ కూర్చుంటారు, అది ఇట్లా బ్యాలెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నీకు ఏదైతే సెటప్ కనబడుతుందో ఐరన్ స్ట్రక్చర్, దీని మీద కూడా మనము ఓన్లీ 4Lలో అయితే ఎక్కడం జరిగింది. సో ఇట్లా వెహికల్ వస్తుంది. ఎప్పుడైతే టైర్ పైకి వెళ్తుందో ఈ యొక్క ఏదైతే ఐరన్ పొజిషన్ ఉందో ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత మనము వెహికల్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అక్కడ వాటర్ పెట్టి కనబడుతుంది కదా, ఆ వాటర్ ఎప్పటికప్పుడు వీళ్ళు ఫిల్ చేస్తూనే ఉంటారు, మనం తీస్తూనే ఉంటాం బయటకి. అది జస్ట్ వాటర్ వెయిటింగ్ కెపాసిటీ చూపించడానికి. కాకపోతే దీన్ని టెస్ట్ చేసే అంత వాటర్ అయితే లేవు దాంట్లో, బేర్ మినిమం వాటర్ అయితే ఉంది. దాని నుంచి మనం నీట్గా బయటకి అయితే వచ్చేస్తాం. బేసిక్గా మన హైదరాబాద్లో ఇట్లా వాటర్ ఎన్నో ఏరియాస్లో ఆగిపోయి ఉంటుంది కదా, సో మన దగ్గర వెహికల్ ఉంది కదా అని వెళ్ళొచ్చు, కాకపోతే స్పీడ్గా బై మిస్టేక్ కూడా పోకండి. ఎందుకంటే వాటర్ చాలా హార్డ్గా హిట్ అయినప్పుడు నీకు రేడియేటర్లో ఫిన్స్ బెండ్ అయిపోతాయి, నెంబర్ ప్లేట్లు ఇరిగిపోతాయి, అప్పుడప్పుడు బంపర్లు కూడా ఊడ్చొస్తాయి. ఎందుకంటే నువ్వు స్లో స్పీడ్స్లో వెళ్తే పెద్దగా డ్యామేజ్ ఏమి ఉండదు పార్ట్స్కి, మెల్లగా బయటకు తీసుకోవచ్చు. కానీ స్పీడ్లో గుద్దిరనుకో మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోతుంది బండికి. వాటర్ నుంచి వెళ్తున్నప్పుడు మాత్రం యాజ్ స్లో యాజ్ పాసిబుల్ అయితే పెట్టుకోండి అండ్ మెయింటైన్ యాక్సిలరేషన్ అట్ స్టడీ పొజిషన్ అని చెప్తా ఉంటారు. మాకు చెప్పిందే నేను నీకు చెప్తున్నా, ఎందుకంటే నేను అదే మెయింటైన్ చేస్తుంటా కాబట్టి. సో ఇక్కడైతే మొత్తం రాళ్ళు అయితే నింపేసారు మొత్తం ఫ్లోర్ అంతా. సో ఇలాంటిది మనం ఎప్పుడు చూసుంటాము, ఏదైనా క్వారీకి వెళ్తే దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి కూడా మనకు సస్పెన్షన్ ఎట్లా హ్యాండిల్ అవుతుంది అండ్ స్టీరింగ్ రెస్పాన్స్ ఏంటి మనకి అనేది ఈ యొక్క రాక్ బెడ్ త్రూ మనం తెలుసుకోవచ్చు. వెహికల్ మాత్రం స్టీరింగ్ రెస్పాన్స్ చాలా బాగుండే అండ్ సస్పెన్షన్ కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకొని వెహికల్ అయితే ఈ ఆబ్స్టకల్ కూడా దాటేసుకొని ముందుకు వెళ్ళిపోయాం. అన్నిటికంటే ఇక్కడ ఏదైతే ఛాలెంజెస్ పెట్టారో దానికంటే బిగ్గెస్ట్ థింగ్ ఇదే, జైంట్ స్వింగ్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా ప్యూర్గా డ్రైవర్ స్టీరింగ్ ఏ పొజిషన్లో పట్టుకున్నాడు అక్కడ నీకు నాలెడ్జ్ ఉండేవాడు చూసుకుంటున్నాడు అనమాట. ఆబ్వియస్లీ పక్కన పెడతాడు, అటు ఇటు అన్నామంటే స్ట్రైట్ చేసేస్తారు. ఇక్కడ అంతా నీకు లెఫ్ట్ ఇంక్లైన్ అవుతుంది, రైట్ ఇంక్లైన్ అయ్యి మనం ఈ యొక్క అబ్స్టాకిల్ కూడా దాటేసి వస్తాము. ఇవి రియల్ టైంలో ఎక్కడ చేయడానికి మనకు అవకాశం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు హైలెక్స్ డ్రైవ్స్ పెడతా ఉంటారు అనమాట ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఆ ఒక ఏరియాస్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ వెనక నీకు అక్కడ పెద్ద షేప్ కనబడుతుంది చూడండి, అది అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. 4Hలు వేసేస్తాం అన్నమాట మనము, ఎందుకంటే అది చాలా ఈజీ కార్కి ఎక్కడానికి 4Lతో పని లేదు. అండ్ ఆ ఏరియాలో ఏంటంటే నీకు బేసిక్ గా యాక్సిలరేషన్ చాలా ఇంపార్టెంట్. సో మనము ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి అసలు నడిపి పైకి వెళ్తుంటే ఇక నీకు ఏమి కనబడదు కళ్ళకి, డైరెక్ట్ ఆకాశమే. సో మనకి బేసిక్ గా 360 డిగ్రీ కెమెరా ఉంది కదా, అది ఆన్ చేస్తే మన పాత్ మనకు తెలుస్తూ ఉంటుంది. అది అలా ఎక్కి పైన ఆపి మనం ఏదైతే డిసెంట్ కంట్రోల్ ఉంటుందో అది ఆన్ చేసుకున్నాం అనుకో, ఆ ఇంక్లినేషన్ డౌన్ ఇంక్లినేషన్ దగ్గర నువ్వు బ్రేక్స్ వదిలేస్తే వెహికల్ అదే ఆటోమేటిక్గా ఆ ఒక బ్రేకింగ్ అంతా మేనేజ్ చేసుకుంటూ సేఫ్గా స్లో స్పీడ్లో నీకు కార్ని సేఫ్గా కింద ల్యాండ్ అయితే చేస్తుంది. మీ వల్ల ఇంత దూరం వచ్చాను, నాకు చాలా ఫేవరెట్ అయిన వెహికల్ని మీరు ఉన్నారనే మన కంపెనీ వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో మచ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరెవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసారో చాలా చాలా థ్యాంక్స్. డైరెక్ట్గా లాంచ్ అప్పుడే నన్ను ఇక్కడికి తీసుకోవడానికి కారణమైన మీకు చాలా చాలా థ్యాంక్ఫుల్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ కొట్టకుండా వెళ్ళిపోతున్నారో దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటే మీతో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షేర్ చేసుకోవడానికి నాకు కూడా అవకాశం దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎరెడ్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.